ఇంతకు ఇలా ఎందుకు వచ్చావమ్మాయి? అయ్యగోరు కటాచం కావాలా? మొన్న కొండ మీద చూసినా ఎంతమందిని బాగు చేస్తున్నారు. చూసావురా అబ్బి, నాన్నగారి కటాక్షం కోసం ఎక్కడెక్కడి నుంచో కొండవాళ్ళు కూడా వస్తున్నారంటే. చాలు తోడు, చాలు పో, లోపలికి పో. చెంబు పతియే ప్రత్యక్ష దైవం. ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత అనుగ్రహిస్తాను. వద్దులే, వెళ్ళు. ఇదిగో నిన్నే. నిన్ను చిరంజీవి. ఎవరది? నిన్నెక్కడో చూసినట్టుందే. కొండ మీద చాలు ఈ బుద్ధి ప్రసాదం కూడా ఇచ్చినారు. ఓ, ఫలితం లేదు కదూ? కాదు చాలు, మా మామ ఊదేసినాడు. తప్పైపోయినది. బుద్ధి బుద్ధి తెలుసు. ముందుకురా. భయమేల బాల? నా పేరు నీల సాములు. నాకు తెలియదా బాలా? బెదరకు. నీలాంటి వాళ్ళ మీద నాన్నగారి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందమ్మా. కాశీ భోజనం వడ్డించమని చెప్పు నాయన. బాలా, ఇది రాత్రి వేళ. అతను నిద్రపోయేటప్పుడు నుదుటి మీద, కంఠం మీద అద్దు. ఇలా చూడు. తెల్లవారగానే పూజకి పువ్వులు సిద్ధం చేసుకో. అతను మరి వేటకు వెళ్ళడు. రేపటి నుంచి కాళహస్తీశ్వరుని పాదపద్మాల దగ్గరే అతను పడి ఉంటాడు. దేవుడు కటాక్షించాక ఈ పూజార్ని మరిచేవు సుమి. భోజనం. శివ శివ. నీలా, నీలా.
భవ భూలోకరంభ వైవర్తిల్లు. సౌలు ఈ బుద్ధి ప్రసాదం. నాకు తెలుసు బాల. సౌలు నా పేరు నీలా. నాకు తెలుసు బాల, తెలుసు. ఆహా, ఎంతటి ముద్దరాలివే జవరాల. నీ ముందు శతకోటి మనోరంజితాలు దిగదుడిపి ఇహ నిన్ను కటాక్షించక తప్పదు. సౌలు ఆ విభూతి పెట్టినా నా దేవరి మనసు మారలా, ఏటకెళ్ళిపోయిండు. నాకు తెలియదా బాల, నువ్వు అర్థంతరంగా అడిగావు. 10 రోజుల నాటి పాత విభూతి ఇచ్చాను, అందుకని పనిచేసి ఉండదు. ఈ రాత్రి నేను కైలాసం వెళ్ళినప్పుడు పరమేశ్వరుడితో ముఖాముఖి మాట్లాడి నీ విషయం అదంతా ఓ పెద్ద తతంగం. ముందు లోపలికి పద చెప్తాను. రండి సౌలు, రండి రండి. ఇటు చూడు బాలా, నీకొక దేవరహస్యం చెప్పనా? అది నువ్వు ఎవ్వరితోనూ చెప్పకూడదు. చెప్పావో తల 1000 వ్రక్కలైపోతుంది. ఒట్టు వేయి. ఆ విభూది పనిచెయ్యరాదని అమ్మవారి ఆజ్ఞ. రాత్రే మనవి చేశాను నీ భర్త గురించి పార్వతీ పరమేశ్వర్లతో. వారికి చాలా కోపం వచ్చింది, నాకు పెట్టారు చీవాట్లు. వాడు దైవనింద చేశాడు కదా. దేవుడికి మొక్కనని మొండి పట్టు పట్టి గూడెం మీద దొరతనం వదిలేశాడు, అవునా? మీ ఇద్దరికి నీ తండ్రి పెళ్లి చెయ్యనన్నాడు, అవునా? బెంబేలు పడకు బేల. వాడు అమ్మవారిని కాదన్న పాపాత్ముడు. రేపు కైలాసమే కాదు, ఈవేళ కోవెల్లో కూడా రాకూడదు. అట్టాగా అయితే మాకేటి దారి సౌలు? నువ్వేమీ భయపడకు బాల, వాణ్ణి నేను అనుగ్రహిస్తాను. నిన్ను నిత్యం కటాక్షిస్తాను. నీకు మంత్రోపదేశం చేస్తాను రా. నీకు స్వర్గం. నా మావుకు లేని స్వర్గం నాకు అవసరం లేదు. నా మాట కాదన్నావా నరకం. రా. రా బాల, రా. శివ శివ. తిన్నడు నిన్ను భస్మం చేసి దానితో భైరవుడి పూజ చేస్తాను రా. నా బలం బలగం నీకు తెలియదు. నిన్ను నడి వీధిలో 10 మందిలో మట్టి కనిపిస్తాను. మర్చిపోయారు. శివ శివ.